హాయ్ అండి. ఈరోజు నేను కోడిగుడ్లు బెండకాయ పులుసు అయితే ఇదిగోండి చెప్తాను కదా. ఇది మన ఇంట్లో ఎప్పుడు స్టోర్ చేసుకోవాలని. చాలామంది ఎండు చేపలు ఇష్టంగా తింటారు. ఈ ఫ్లేవర్ అనేది కూడా ఇష్టపడతారు. ఈ రొయ్యి పొట్టు వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పక్కన చూసారా కొద్దిగా మెంతులు వేసుకొని ఈ రొయ్యి పొట్టు వేసుకొని పులుసు పెట్టుకుంటే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? బ్యాచిలర్స్ కూడా సింపుల్గా పెట్టుకునే పులుసు ఇది. ఇన్కేస్ ఒకవేళ మీకు కనుక రొయ్యి పెట్టే అవకాశం లేకపోతే రొయ్యి పొట్టు కనుక దొరకకపోతే ఇవి మెంతులు వేసుకొని పులుసు ఎలా పెట్టాలనేది నేను చూపిస్తాను, చూడండి. ఓకేనా? కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా కానీ చాలామంది పులుసులు ఇష్టపడే వాళ్ళు ఉంటారు. పైగా హెగ్గ పులుసు అంటే చాలా ఇష్టపడతారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఈరోజు చేసి చూపిస్తాను. దీనికి సంబంధించిన వీడియో ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. బెండకాయ కోడిగుడ్లు పులుసు చూసారా? ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు. టమాటా వేసుకోవటం వల్ల ఏమంటే పులుసు కొంచెం చిక్కగా ఉంటుంది, రుచి కొంచెం మారుతుంది అన్నమాట. టమాటా కూడా లేకుండా వేసుకోవచ్చు. టమాటా వేసుకుంటే కొంచెం దగ్గరికి గ్రేవీ లాగా వస్తుంది పులుసు. అలాగే బెండకాయలు, రొయ్యి పొట్టు, మెంతులు వేసి పులుసు పెడతాను అన్నమాట. ఓకేనా? ఛానల్లో చూడండి. మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.